అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుండి స్వామి దర్శనం కోసం క్యూ లైన్లో బార్లు తీరారు. రామచంద్రాపురం నియోజకవర్గంలోని కోటిపల్లి, ద్రాక్షారామం క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీధర్ ఆలయ చరిత్ర గురించి వివరించారు. 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయమని, సాక్షాత్తు శివుని శిరస్సుపై సూర్యకిరణాలతో అభిషేకం జరుగుతుందని, దక్షిణ కాశీగా ద్రాక్షారామం పేరొందిందని అర్చకులు తెలిపారు. దేవతలు నిర్మించిన ఆలయాల్లో భీమేశ్వర స్వామి ఆలయం ఒకటి. 18 శక్తి పీఠాల్లో ద్రాక్షారామ ఆలయం 12వ పీఠంగా చరిత్ర చెబుతోందంటున్న శ్రీధర్తో 99 టీవీ కోనసీమ ప్రతినిధి బాబీ ఫేస్ టు ఫేస్. ప్రముఖ దేవస్థానమైన ద్రాక్షారామ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందినది దేవాలయం. ఈ దేవాలయంకి 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం ఉదయం నుంచి భక్తులు బారులు తీస్తూ దర్శనానికి చేసుకోవడానికి ఉన్నారు. అదేవిధంగా ఈ గుడి శివనామంతో మారుమోగుతుంది. అలాగే మనం ప్రస్తుతం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. మెయిన్ అర్చకులు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో అడిగి కొద్ది ఈ విశేషాలు ఏంటో తెలుసుకుని ప్రయత్నిద్దాం. చెప్పండి సార్, ఇది చాలా పవిత్రమైన గుడి, వేల చరిత్ర గల టెంపుల్ ఏంటి సార్ ఇది? ఓం నమ శివాయ. ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం అనగానే మనకు ఒక శివాలయం మాత్రమే కాదు, ఇది ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి పంచారామ క్షేత్రాల్లో ఒకటిగాను, అలాగే అమ్మవారు వచ్చేటప్పటికి అష్టాదశ మహాశక్తిపీఠాల్లో ఒకటిగాను విరాజిల్లేటటువంటి మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రం కాశీకి దక్షిణంగా ఉండడం వల్ల దక్షిణ కాశీగాను, ఇక్కడికి వ్యాసుల వారు వచ్చి వెళ్ళడం వల్ల వ్యాస కాశీగాను చెప్తూ ఉంటారు. అంటే తారకాసుర మెల్లో ఆత్మలింగంలో మొక్క ఇక్కడ పడగానే స్వామివారు పాతాళంలోంచి ఓంకార శబ్దంతో ఉద్భవించినటువంటి స్వయంభులింగం, ఎవరో ప్రతిష్ఠించిన లింగం కాదు. అంటే స్వామి కింద పుట్టి ఓంకార శబ్దంతో ఎరిగిపోతూ ఉంటే సూర్య భగవానుడు ప్రథమంగా అర్చన చేశారు స్వామికి. అందువల్ల ఇది భోగలింగం అంటారు. అంటే మనం కాశీ వెళ్ళి అక్కడ మరణిస్తేనే ముక్తినిస్తాడు విశ్వేశ్వరుడు. కాశ్యాంత మరణాన్ముక్తి. అంటే భీమేశ్వరుడు దర్శనం చేసుకుంటే బ్రతుకున్నంతకాలం భోగాన్ని, చనిపోయిన తర్వాత మోక్షాన్ని, జీవనం మరణం బాపి శ్రేయో భీమేశ పట్టనే. అంటే ఈ స్వామిని భోగమోక్షప్రదాయకుడు కాబట్టే భోగమోక్షప్రదాయక భీమేశ్వర అని స్వామికి ఇంకో పేరు. అలాగే మనకి అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి అష్టాదశ మహాశక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠం. మనకి సతీదేవి యొక్క శరీర భాగాల్లో 18 భాగాల్లో 12వ భాగం అయినటువంటి నాభి భాగం ఇక్కడ అమ్మవారు పడిందని, ఈ నాభిని మనం సంస్కృతంలో మణిపూరక చక్రం అంటాం కాబట్టే అమ్మవారికి మాణిక్యాంబ అని నామకరణం. ఈ అమ్మవారు ఈ శ్రీచక్ర యంత్రం మీద నిలబడి ఉండడం అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ విధంగానూ కూడా మీకు ఇక్కడ అయినట్టుగా దర్శనం ఎక్కడా అవ్వదు. ఎందుకంటే ఏ క్షేత్రానికి వెళ్ళినా, మీరు శ్రీశైలం వెళ్ళినా, పిఠాపురం వెళ్ళినా, అలంపురం వెళ్ళినా, ఇంకొక చోటకి వెళ్ళినా అమ్మవారు వేరుగా, అమ్మవారి యొక్క శ్రీయంత్రం వేరుగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ శ్రీచక్ర యంత్రానికే పూజ చేస్తారు ఎక్కడైనా సరే, అమ్మవారికి ఓన్లీ అలంకారం మాత్రమే చేస్తారు. ఇక్కడ ఆ యంత్రం మేరు మీద అమ్మవారు నిలబడి ఉండడం వల్ల యంత్రం మేరు భాగంతో కలిపి అమ్మవారి పాదభాగానికి పూజ చేయడం అనేది ఇక్కడ విశేషం. అదే మీరు గమనిస్తూ ఉంటే అమ్మవారి చూపు కూడా ఒక వారగా చూస్తూ ఉంటారు. ఈ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగాను, అంబాత్రయం అంటే కాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ, శ్రీశైలం భ్రమరాంబ, ద్రాక్షారం మాణిక్యాంబ, ఈ మూడింటిని అంబాత్రయం అంటారన్నమాట. అందులో కూడా అమ్మవారు ఒకటిగా చెప్తూ ఉంటారు. ఇంక ఈ రోజు విశేషతకు వచ్చేటప్పటికి మహాశివరాత్రి పర్వదనం. అంటే మనకి ప్రతి మాసంలోనూ కూడా కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చే తిథిని మాసశివరాత్రిగా మనం జరుపుకుంటాం. అయితే మాఘమాసంలో వచ్చేటటువంటి ఈ మాసశివరాత్రిని మహాశివరాత్రి అనడానికి కారణం, ప్రధానమైనటువంటి కారణం లింగోద్భవ కాలం. అంటే స్వామివారు అనంతరూపమైనటువంటి లింగంగా ఉద్భవించినటువంటి రోజు ఈ మాఘ కృష్ణ చతుర్దశి. అందువల్లే ఈ రోజు మహాశివరాత్రి పర్వదనంగా పురస్కరించుకుని జరగడం జరుగుతుంది. ఎక్కడా లేనటువంటి విశేషం ఇక్కడ ఈ దేవాలయానికి. ఇంకొక విశేషం, మనకి మాఘమాసం అనేటప్పటికీ సూర్య భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. అలాంటి మాసంలో వచ్చినటువంటి మహాశివరాత్రి రోజు ఇక్కడ భీమేశ్వరుడికి కూడా స్వయంగా ఆయన అర్చన చేయడం వల్లే భోగలింగం అవడం. అందువల్ల ఇక్కడ ప్రతి శివాలయంలోనూ మహాశివరాత్రి దర్శనం చాలా విశేషమైనది. ద్రాక్షారామానికి వచ్చేటప్పటికి శివరాత్రి రోజు ఇక్కడ స్వామి దర్శనం అవ్వాలన్నా కూడా మనకి 7 జన్మ కృతం పాపం, అంటే 7 జన్మాలుగా మనం చేసుకునే పాపాలు పోతే కానీ ఆ స్వామిని మనం చూడలేమని చెప్పి సాక్షాత్ వ్యాస భగవానుడే మనకి భీమఖండంలో రచించడం కూడా జరిగింది. కాబట్టి ఈ ఆలయం మనకి కేంద్ర పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉన్న ఆలయం ఇది. అయితే వాళ్ళ సర్వేల ప్రకారంగా ఇది 1100 సంవత్సరాల క్రితం, అంటే రాజమండ్రిని చోళులు పరిపాలించిన సమయంలో చోళుల 4వ భీముడు దేవాలయాన్ని నిర్మించినట్టుగా వాళ్ళకి శాసనాలు ఉన్నాయి. అయితే మనకి ఈ దేవాలయం కృతయుగం నాటి నుంచి ఉన్నట్టుగా కూడా, కృతయుగంలో హాలుడు అనే చక్రవర్తి
మన యానాన్ని జయించి యానం రాజకుమారిని మన దేవాలయంలో వివాహం చేసుకున్నట్టుగా కూడా శాసనాలు ఉన్నాయి. అలాగే త్రేతాయుగంలో రాముల వారు వచ్చినట్టుగాను, ద్వాపరయుగంలో కృష్ణుడు అర్జునుడు వచ్చినట్టుగా కూడా మనకు శాసనాలు ఉన్నాయి. దాని ప్రకారంగా చూసుకుంటే కొన్ని యుగాల నుంచి ఉన్నటువంటి దేవాలయంగా మన దేవాలయం గురించి చెప్పుకోవచ్చు. అదే మన వేల తరబడి చరిత్ర ఉన్న దేవాలయం. ప్లస్ సూర్యుడు డైరెక్ట్ గా శివలింగం మీద పడతారు, అభిషేకం చేస్తారన్నారు, అదేంటారు? ఇది సూర్య భగవానుడు అంటే ఇక్కడ తారకాసుడి మెడలోంచి ఆత్మలింగంలో ముక్క ఇక్కడ పడగానే ఓంకార శబ్దంతో స్వామి ఊర్ధ్వలోకాలకు ఎదిగిపోతూ ఉంటే భక్తులు అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడానికి కావలసినటువంటి మూల భాగం ఎప్పుడైతే ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతుందో అప్పుడు భక్తుడు లింగానికి అర్చన చేయడానికి కుదరదని చెప్పి ఈ వెలిగిపోతున్నటువంటి సూర్య భగవానుడు ఈయన శిరస్సు మీద 108 బంగారు మారేడు దళాలతోటి అఘోరం పాపనాశనం ఏకబిల్వం శివార్పణం అనే నామంతో స్వామికి అర్చన చేయడం వల్ల స్వామివారు 14 అడుగుల దగ్గర ఆగిపోయారని చెబుతూ ఉంటారు. ఇది తెలియని వారు చాలా మంది స్వామి ఎదిగిపోతుంటే మేకు కొట్టారు, సెలవేశారు అంటారు. నిజంగా అంటే ఇంకా కిరణాలు స్వామి మీద పడడం అనేది ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయంలో పడమర వైపు తలుపు తీసుకుంటే స్వామివారి మీద కిరణాలు సూర్య భగవానుడు డైరెక్ట్గా పడతాయి. అలా పడడానికి కూడా విశేషం, దానికి ఒక ఆధారభూతమైనటువంటి నిర్ణయం కూడా ఇక్కడ సూర్య భగవానుడు అర్చన చేయడం వల్లే జరుగుతుంది అనేది కూడా మనకి వ్యాస భగవానుడు చాలా క్లియర్గా మనకి భీమఖండంలో చెప్పడం కూడా జరిగింది. నిత్యం వందలాది భక్తులు, వేలాది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? మహాశివరాత్రి పురస్కరించుకొని మనకి రాష్ట్రంలోనే కాదు మన ఇరు రాష్ట్రాల నుంచి కూడా విశేషంగా భక్తులు రావడం అనేది పూర్వం నుంచి ఉన్నదే. ఇక్కడ భక్తులకి సంబంధించినంత వరకు దేవాదాయ శాఖ వారు, ధర్మాదాయ శాఖ వారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ మమేకమయ్యి 2-3 సార్లు దీనికి సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లలకి పాలు అవి సప్లై చేస్తున్నారు, మంచినీళ్ళు సప్లై ఉంది, అలాగే పెద్దవాళ్ళకి మజ్జిగ సప్లై ఉంది. ఎక్కడా కూడా దర్శనం దగ్గర ఏ భక్తుడు ఇబ్బంది పడకుండా ప్రధానంగా ఉచిత దర్శనంలో ఉన్నటువంటి భక్తుడికి పెద్దపీట వేస్తూ వారికి దర్శనం చాలా స్పీడ్గా అయ్యేలాగా మా అధికార బృందం అంతా కూడా తగిన చర్యలన్నీ కూడా తగు జాగ్రత్తతోటి ఇక్కడ మనకి ప్రధానంగా మొన్న వారం రోజుల క్రితం ఆర్జేసీ గారు, డీసీ గారు, ఏసీ గారు, అలాగే కలెక్టర్ గారు, నిన్న ఏడీఎస్పీ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించడం కూడా జరిగింది. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఉదయం నుంచి మీరు లైన్లో నిలబడే ఎక్కడి నుంచి వచ్చారు? మాది మండపేట అండి. మేము ప్రతి సంవత్సరం కూడా ద్రాక్షారమ్మ, కోటిపల్లి, ఈ పక్కనే దొడ్డంపేట అని 3 లింగాలు చూసుకుని అలా సోమేశ్వరం వెళ్తా అండి. మాకు ఈ జిల్లాలో రాష్ట్రంలోనే దక్షిణ కాశీగా పిలువబడే ఈ ద్రాక్షారామాన్ని దర్శించుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఈ ద్రాక్షారామ భీమేశ్వరం దర్శించుకుని వెళ్తామని శివరాత్రి. ఈరోజు శివరాత్రి సందర్భంగా మీరు వచ్చారు, దర్శనం చేస్తున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతుంది? మేము మండపేట నుంచి వచ్చాము. ఈ రోజు మాకు ఈ దర్శనం జరగడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఈ దర్శనం మాకు చాలా బాగా అయ్యింది. ఈ గుడి దేవతలు కట్టిన గుడి. సో ఇప్పుడు ఈ రోజు ఈ టైంలో మాకు ఈ దర్శనం జరగడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. మెండపేట నుంచి వచ్చామండి. చాలా ప్రతి సంవత్సరం ఎంతో అద్భుతంగా జరుగుతుందండి. మహాశివరాత్రి రోజున ఈ గుడిని దర్శించుకోవడం ఎంతో అదృష్టం కింద భావిస్తున్నాయి. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైనదండి. కాశీకి వెళ్ళినట్టు అంత పవిత్రమైన గుడి అండి ఇది. మనం కాశీ ఎక్కడికో కాశీ అవసరం లేదండి. ఈ ద్రాక్షారం వస్తే కాశీకి వెళ్ళినంత పుణ్యం అండి లభిస్తుందండి మనకి. చాలా ఇది అంటే చరిత్రలో కలిగిన ఈ టెంపుల్, అదే విధంగా దేవతలు కట్టించిన టెంపుల్ అని చెప్తారు. చరిత్ర మీకు తెలిసిందా? చరిత్ర అండి, కరెక్ట్ గా చరిత్ర అండి. ఎందుకంటే ఇది దేవతలు వచ్చి ఒక నైట్ లో కట్టిన గుడి అని అందరూ ప్రసిద్ధికి ఎక్కిందండి. ఎంతో ప్రసిద్ధమైన గుడి అండి, ఎంతో అద్భుతమైనదండి అని ద్రాక్షారామం అని వచ్చిందండి. ఇది పరిస్థితి ద్రాక్షారామ ఆలయంలో భక్తులు చెప్తున్నారు. అదేవిధంగా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశాము, ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు చేశాము, ఏర్పాట్లు చేసాము, క్యూ లైన్లో కూడా అన్ని ఏర్పాట్లు చేశాము అని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్తో చంటి, బాబీ, కోనసీమ జిల్లా నుంచి. నిర్మల్ జిల్లా బైన్సా ఎక్సైజ్ ఆఫీసులో ఏసీబీ వలలో చిక్కారు.